కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రజలకు మంజూరు చేసిన 25,000 ప్రభుత్వ గృహాల్లో 10 ఇళ్లు కూడా ఇంకా పూర్తి కాలేదని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొర్రె శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి ప్రొద్దుటూరులో జరిగిన ప్రతి క్రైమ్లో వైసీపీ నేతల హస్తముందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతభత్యాలు సైతం కేంద్ర ప్రభుత్వ నిధులతో చెల్లిస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోగా తిరిగి వాళ్ళ మీదనే తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేసి లోక్ అదాలతులో వాళ్ళని రాజీ చేసే పద్ధతిలోకి తీసుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కడప జిల్లాలో. ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలందరికీ కూడా ఒక స్పృహ అవగాహన వచ్చింది. వైసీపీ పరిస్థితి ఏమి, పరిపాలన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తిరిగి తగ్గించుకునే ప్రయత్నంలో ఒకవైపు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తాము, అభ్యర్థులను ఇంకొక చోటికి మార్చి పోటీ చేయిస్తాము, లేదా కొత్త అభ్యర్థులను తీసుకొస్తాము అని ఈ వ్యతిరేకతను పోగొట్టుకోవడానికి ఆయన ఒక ప్రయత్నం చేస్తే, ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు రకరకాల మభ్యపెట్టే మాటలు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మీరు ఓటు వేయకపోతే మీకు ప్రభుత్వ పథకాలన్నీ రద్దయిపోతాయి, మీకు ఎక్కడే కానీ ఆధార్ కార్డు కూడా రాదు, ఆధార్ కార్డు కూడా ఉండదు, పెన్షన్లు ఉండవు అని చెప్పి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పబ్లికే కాదు, యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి. రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి ఖాయము. ఆయన ప్రభుత్వం వచ్చే అవకాశం ఏ విధంగా కూడా లేదు. అదే సందర్భంలో